సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో అంబేద్కర్ భవనం నందు బీసీ సమన్వయ కమిటీ మరియు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులాల వారీగా జనగణన చేయాలని జరిపిన రౌండ్ టేబుల్ సమావేశం నందు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవిందయ్య నేను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారు బీసీల కోసం చేస్తున్న పోరాటం బీసీలకు మంచి చేయడానికా చెడు చేయడానికా అనేది ఆయనే చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే 21/11/2024 మంగళగిరిలో విలేకరుల సమావేశంలో శంకర్రావు గారు మాట్లాడుతూ 25/11/2024 సోమవారం ప్రభుత్వ ఫిర్యాదుల దినం గ్రీవెన్స్ డే రోజున రాష్ట్రంలోని 26 జిల్లాల కేంద్రాలలో భారీ ర్యాలీలు జరిపి జనగణనలో సమగ్ర కులాల గణన జరపాలంటూ నినాదాలు ఇస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తన సంఘ కార్యకర్తలకు నాయకులకు బీసీ సమాజానికి పిలుపునిచ్చారు. దీనికి మా తరఫున కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ అభినందిస్తున్నాం. కానీ వారు ఇంకా మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణనలో కులగణన జరిపిన తర్వాత మాత్రమే ఎన్నికల వాగ్దానం మేరకు కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే వినతి పత్రం నందు పొందుపరిచి విజ్ఞప్తి చేయడం సమంజసమేనా? ఇది బీసీలకు మంచి చేయడానికా చెడు చేయడానికా అనేది ఆయనే చెప్పాలని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే శంకర్రావు గారే దేశ జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని అంటున్నారు కదా. మరి దీని మేరకు సగానికి పైగా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జనగణనలో కులగణన జరిపిన తర్వాత మాత్రమే ఎన్నికల వాగ్దానం మేరకు 34%తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు కదా. మరి జనగణనలో కులగణన జరిపిన తర్వాత ఎంత శాతం బీసీల జనాభా వస్తుందో ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేయకుండా 34%తోనే ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెబుతున్నారు? చంద్రబాబు గారు బీసీల ఓట్ల కోసం మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 34% ప్రకారం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని వాగ్దానం చేశారు కదా. అయ్యా చంద్రబాబు గారు, ఏ శాస్త్రీయ గణాంకాల ప్రకారం 34% మాత్రమే కల్పిస్తున్నారని ప్రశ్నించాల్సిన శంకర్రావు గారు ఒక బీసీ సంఘం అధినేతగా ఉండి 34%తోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అంటున్నారు. ఇది అంతా గమనిస్తే శంకర్రావు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడినట్టు ఉంది తప్ప బీసీల కోసం మాట్లాడలేదని చెప్పవచ్చు. మరి వీరు కూటమి ప్రభుత్వం నుంచి ఏం ఆశించి బీసీలకు ఇంత అన్యాయం చేయాలని తలపెట్టారో ఆయనే చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ రాష్ట్రంలో ఇప్పుడు జరుపుతున్న సర్వే ప్రకారం వచ్చిన బీసీల జనసంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని అక్కడ ఉన్న అన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ మన కేసుల శంకర్రావు గారు మాత్రం జనగణన తర్వాత కూడా 34% మాత్రమే ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటున్నారు. మరి శంకర్రావు గారు కూటమి ప్రభుత్వం నుంచి ఏం ఆశించి బీసీలకు 34% మాత్రమే చాలు అంటున్న విషయంపై రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రతి వ్యక్తి ఇక్కడ మానవుడు రాజధాని వల్ల ఎస్ఎస్సీ సోదరులకు అవకాశం వచ్చింది. మనం దానికి సంపూర్ణంగా అభినందిస్తూ మనం వాళ్ళు ఎందుకంటే నచ్చినటువంటి వ్యవస్థలో ఎంతో దినామైనటువంటి వ్యక్తులుగా ముందుకు వచ్చి వాళ్ళు రావడం అనేది మనం అభినందించాలా? మరి వాళ్ళతో కలుపుకొని మనం అందరం బీసీల జనాభా లెక్కలు తెచ్చుకునే విధంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ముందుకు వచ్చింది. అదే బహుజన సమాజ్ పార్టీ కానీ ముందుకు రాకపోతే ఈరోజు ఎంత ముందుకు వచ్చేది కాదు. ఈ రాష్ట్రంలో మాట్లాడేవాడు లేడు. బీసీ సంఘాలన్నీ అమ్మారెడ్డి సంఘంలో నిలిపినాయి. మరి మనం మాట్లాడేటప్పుడు ఈరోజు ఒక వ్యక్తి వచ్చారు 34% సవాలు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు 34% రిజర్వేషన్
ప్రయత్నం చేయడం జరిగింది. ఆము పెన